వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. మనుషుల్లోనే కాదు రాళ్లలో కూడా ఆడ మగ నపుంసక తేడా ఉంటుందా? వినడానికి ఆశ్చర్యంగా అనిపించిన భారతీయ శిల్పశాస్త్రం ఆగమ సాంప్రదాయాల ప్రకారం శిలలను కూడా వాటి స్వభావం, ధ్వని, ఆకారం, ఉపయోగం ఆధారంగా వర్గీకరిస్తారు. ముఖ్యంగా దేవాలయాల్లో ప్రతిష్ఠించే దేవీ దేవతల విగ్రహాల తయారీలో ఉపయోగించే శిలల విషయంలో శిల్పులు అత్యంత జాగ్రత్తలు పాటిస్తారు. ఒక విగ్రహం చెక్కడానికి ముందు రాయి రంగు, దాని నుండి వచ్చే ధ్వని వరకు, ఆకారం నుండి అంతర్గత నిర్మాణం వరకు అనేక అంశాలను పరిశీలిస్తారు. తిరుపతిలోని ఎస్పీ శిల్పకళా నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఆలయ విగ్రహాల తయారీల కోసం ప్రధానంగా 4 వర్ణాల శిలలను ఎంపిక చేస్తారట. ఎరుపు, తెలుపు, పీతవర్ణం అంటే పసుపు రంగు, అలాగే కృష్ణశిల అంటే నల్లరాయి. అయితే దక్షిణ భారత ఆలయ సాంప్రదాయాలలో ప్రధానంగా కృష్ణశిలకే అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ నల్లరాయి పూర్తిగా ఒకే రంగులో ఉండాలి. దానిపై ఎలాంటి మచ్చలు, చారలు, గీతలు, రంగు మార్పులు ఉండకూడదు. శాస్త్రాల ప్రకారం అది కాటుక వర్ణంలో దున్నపోతు కన్ను ఎంత నల్లగా ఉంటుందో అంత నల్లగా ఉండాలి అని పేర్కొన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలో ఈ తరహా నాణ్యమైన కృష్ణశిల లభించేదని చెబుతారు. అయితే ప్రస్తుతం అటువంటి రాయి అరుదుగా మారింది. అందుకే తమిళనాడులోని కాంచీపురం, తిరుచి సమీపంలోని కావలూరు క్వారీల నుండి ఈ శిలలను సేకరిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అక్కడ నుండే శిలలను తెప్పించి అనేక శిల్పాలను తయారు చేస్తోంది. ఇక శిలల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం పురుషశిల, స్త్రీశిల, నపుంసక శిల అనే వర్గీకరణ. ఈ పేర్లు వెనుకనే చాలా మందికి జీవుల లింగభేదం గుర్తుకు రావచ్చు. కానీ శిల్పశాస్త్రం ప్రకారం ఇవి కేవలం సాంకేతిక పదాలు మాత్రమే. రాయి స్వభావం, ధ్వని, శక్తి, ఉపయోగం ఆధారంగా ఈ పేర్లు వచ్చాయి. ఈ శిలను లోహంతో తట్టినప్పుడు వచ్చే శబ్దాన్ని బట్టి దాని స్వరూపాన్ని గుర్తిస్తారు. పురుష శిలను కొడితే కంచు గంట మోగినట్లుగా దీర్ఘమైన నాదం వినిపిస్తోంది. స్త్రీ శిలను తట్టితే ఇత్తడి గంట మోగినట్లుగా కొద్దిగా మృదువైన ధ్వని వస్తోంది. నపుంసక శిలను కొడితే డప్పు శబ్దంలా బరువైన ధ్వని వినిపిస్తుంది. శిల్పశాస్త్ర నిపుణులు ఈ ధ్వనుల ఆధారంగానే రాయిని వర్గీకరిస్తారు. పురుష శిలకు ప్రత్యేకమైన నిర్మాణ లక్షణాలు కూడా ఉంటాయి. సాధారణంగా 8, 10, 12 పలకల ఆకృతిలో ఇవి ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. పురుష శిలలతో పురుష దేవతల విగ్రహాలే కాదు, స్త్రీ దేవతల విగ్రహాలు కూడా తయారు చేయవచ్చు. ఎందుకంటే అవి మరింత బలమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయని భావిస్తారు. అయితే శ్రీశిల మాత్రం పరిమాణంలో కొద్దిగా చిన్నదిగా ఉంటుంది. 4 లేదా 6 పలకల నిర్మాణంలో కనిపిస్తోంది. వీటి నుండి ప్రధానంగా లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి వంటి దేవతల విగ్రహాలను తయారు చేస్తారు. శాస్త్ర సాంప్రదాయం ప్రకారం శ్రీశిలతో పురుష దేవతల విగ్రహాలు తయారు చేయరాదు. నపుంసక శిల విషయానికి వస్తే ఇది దేవీ దేవతల విగ్రహాల తయారీకి అనుకూలం కాదు. అందుకే దీన్ని పీఠాలు, మండప స్తంభాలు, ప్రాకారాలు, ఆలయ ఫ్లోరింగ్, విగ్రహాల ఆధార భాగాల నిర్మాణంలో ఉపయోగిస్తారు. గర్భగుడిలో ప్రతిష్ఠించే మూల విరాట్టు కోసం మాత్రం ఈ శిలను అస్సలు ఉపయోగించరు. ఆగమ శాస్త్ర సాంప్రదాయాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నాయి. విష్ణువు, శివుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, హనుమంతుడు వంటి పురుష దేవతల కోసం పురుష శిలను అనుకూలంగా భావిస్తారు. లక్ష్మీ, పార్వతి, సరస్వతి వంటి దేవతల కోసం స్త్రీ శిలను ఉపయోగిస్తారు. నపుంసక శిలను ఆలయ నిర్మాణ భాగాలకి పరిమితం చేస్తారు. విగ్రహం తయారీకి రాయిని ఎంపిక చేసే ప్రక్రియ కూడా చాలా కఠినంగా ఉంటుంది. శిల్పశాస్త్రం ప్రకారం కొండలు, నదీ తీరాలు, చెరువుల పరిసరాలు, సముద్ర తీర ప్రాంతాలు, దేవాలయాల సమీప ప్రాంతాల నుండి శిలను సేకరించవచ్చు. అయితే రాయి స్వభావం మెత్తగా ఉండాలి. భూమి లోపల ఉండే రాయి బయటకు తీసిన వెంటనే మెత్తగా ఉంటుంది. కాలక్రమేణా అది గట్టిపడుతుంది. అందువల్ల చెక్కడం చాలా సులభమవుతుంది. శిల్పులు ముందుగా రాయిని పూర్తిగా శుభ్రం చేస్తారు. ఆ తర్వాత దానిపై మచ్చలు, చారలు, పగుళ్లు, పొరలు ఉన్నాయా అని చాలా నిశితంగా పరిశీలిస్తారు. కొన్నిసార్లు బయటికి బాగానే కనిపించినా రాయిలో చెక్కుతున్న సమయంలో లోపల పగుళ్లు బయటపడతాయి. అలాంటి పరిస్థితుల్లో విగ్రహం 50% లేదా 70% పూర్తయినా కూడా దాన్ని దేవాలయ ప్రతిష్ఠ కోసం అస్సలు ఉపయోగించరు. ఇందుకు ప్రధాన కారణం అభిషేకం. ఆలయాలలో ప్రతిరోజు విగ్రహాలకు అభిషేకాలు నిర్వహిస్తారు. రాయిలో పగుళ్లు ఉంటే అభిషేక జలం లోపలికి చేరుతుంది. కొంతకాలం తర్వాత రాయి బలహీనపడి పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే పగుళ్లు, మచ్చలు, చారులు ఉన్న శిలను విగ్రహ ప్రతిష్టకు పనికిరావని భావిస్తారు. అయితే వాటిని అలంకార శిల్పాలుగా ఉద్యానవనాల్లో ప్రదర్శనల కోసం ఉపయోగిస్తారు. దేవాలయాల్లో అత్యంత ముఖ్యమైన మూల విరాట్టు కోసం ప్రత్యేక శిలను మాత్రమే ఉపయోగిస్తారు. విష్ణు ఆలయాలలో సాలగ్రామ శిలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని సాంప్రదాయాలలో శ్వేతశిల అంటే తెల్లటి రాయిని కూడా ఉపయోగిస్తారు. శిల్పరత్నం, మానసారం, మైమతం, కామికాగమం వంటి గ్రంథాలు శిల ఎంపిక విధానాలను విపులంగా వివరించాయి.
శిలను గనిలో నుండి తీసే ముందు కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. భూమి పూజ చేసి అనుమతి కోరిన తర్వాతే రాయిని త్రవ్వి బయటకు తీస్తారు. ఇది కేవలం ఆధ్యాత్మిక విశ్వాసమే కాదు, ప్రకృతి పట్ల గౌరవాన్ని సూచించే సాంప్రదాయంగా కూడా భావిస్తారు. విగ్రహం పూర్తయిన తరువాత జరిగే ప్రాణ ప్రతిష్ఠ కూడా అత్యంత కీలకమైన ఘట్టం. శాస్త్రాల ప్రకారం శిల్పం పూర్తయ్యే వరకు అది కేవలం ఒక రాయి మాత్రమే. మంత్రాలు, తంత్రాలు, హోమాలు, ఆగమ విధానాల ద్వారా దేవతా చైతన్యాన్ని ఆహ్వానించి విగ్రహంలో స్థాపించడాన్ని ప్రాణ ప్రతిష్ఠ అంటారు. ఆ ప్రక్రియ అనంతరం ఆ విగ్రహం దైవ స్వరూపంగా భావించబడి పూజలకు అర్హత పొందుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో శిల్పుల పాత్ర అమూల్యమైనది. తిరుపతిలోని ఎస్వి శిల్ప కళాశాలలో శిక్షణ పొందిన అనేక మంది శిల్పులు దేశవ్యాప్తంగా ఆలయాల కోసం విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఒక విగ్రహాన్ని చెక్కడానికి ముందు డ్రాయింగ్స్, కొలతలు, శాస్త్రోక్త నిష్పత్తులు, శిల లక్షణాలు అన్నింటినీ పరిశీలిస్తారు. మొదటి దశ నుండి చివరి దశ వరకు అనేక స్థాయిల్లో తనిఖీలు జరుగుతాయి. అందుకే భారతీయ ఆలయాల్లో కనిపించే ప్రతి విగ్రహం వెనుక కేవలం కళ మాత్రమే కాదు, వేల ఏళ్ల శిల్ప శాస్త్ర జ్ఞానం, ఆగమ సాంప్రదాయం, ఆధ్యాత్మిక విశ్వాసం, సాంకేతిక నైపుణ్యం దాగి ఉన్నాయి. మనకు సాధారణంగా కనిపించే ఒక రాయి శాస్త్రోక్త ప్రక్రియల ద్వారా దైవ స్వరూపంగా మారే ఈ ప్రయాణం భారతీయ సంస్కృతిలోని అద్భుతమైన వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది.